దాదాపు భారత రాజ్యాంగాన్ని కొత్త పుస్తకం లాగా మార్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైనా ఉంది అంటే అది 42వ రాజ్యాంగ సవరణ. అవును, ఇది భారత రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైన పెద్ద రాజ్యాంగ సవరణగా భావిస్తారు. అందుకే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి రాజ్యాంగ సవరణ ఇది రాజ్యాంగంలోనే అనేక భాగాలను టచ్ చేసి వాటిని మార్చినటువంటి సవరణ. మొదటగా ప్రియాంబుల్లో 3 కీలక పదాలను చేర్చడం జరిగింది. అవే సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ని 51A ఆర్టికల్ కింద ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మొదటగా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని ప్రవేశపెట్టారు. లేటర్ 11వది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సవరణ ద్వారానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా మార్చడానికి కొన్ని ఆర్టికల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అవే 39A, 43A, 48A. వీటి ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకాస్త స్ట్రాంగ్ గా తయారవడం జరిగింది. ఇది ప్రెసిడెంట్ మరియు గవర్నర్ యొక్క అధికారాలను తగ్గించి వీళ్ళు మంత్రివర్గ సలహాని ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పారు. పార్లమెంట్ సవరణలపై న్యాయ సమీక్ష యొక్క అధికారం కూడా తగ్గించడం జరిగింది. ఈ సవరణ ద్వారానే లోక్సభ పదవీ కాలం మరియు శాసనసభ పదవీ కాలం 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి 5 సంవత్సరాలకే మార్చడం జరిగింది. ఇది 42వ రాజ్యాంగ సవరణ. ఎందుకు ఇది మినీ కాన్స్టిట్యూషన్ గా పిలుస్తారు అంటే ఇది ప్రియాంబుల్ ని మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని, ఫండమెంటల్ డ్యూటీస్ ని, గవర్నర్, రాష్ట్రపతి యొక్క అధికారాలను తగ్గించేయడము, కేంద్రానికి ఇంకాస్త బలం చేకూర్చడము, న్యాయ పర్యవేక్షణ కూడా తగ్గించడము, ఇలా వీటి మీద ఎక్కువ మార్పులు చేశారు కాబట్టి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. థ్యాంక్ యూ.